చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు. ద క్రౌడ్ హియర్, దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద సీట్స్. వెరీ క్రౌడెడ్ ప్లేస్, వెరీ క్రౌడెడ్. ఫేమస్. ఇది టాప్ సెకండ్ ప్లేస్ అనమాట. SM మార్కెట్ అనేది డెఫినెట్లీ విజిట్ చేయమని ఉంది. పాత థియేటర్ లాగా ఉంది ఒకటే. లోకా చాప్టర్ 1 చంద్ర షో టైమ్ అని ఉంది. బాల్కనీ బాగుంది కదా, క్యూట్గా. సో డ్యూడ్స్, సవక సవక సవక, బాగా సవక, చాలా సవక. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో కూల్ పర్క్స్ ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మిక్స్డ్ రూమ్స్ ఉంటాయి అండ్ ఫీమేల్ రూమ్స్ కూడా ఉన్నాయి. హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ బ్యాక్ ఎట్ అనదర్ బ్లాగ్. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఏంటి మళ్ళీ డే టు డే లైఫ్లో మన వర్క్ ప్రెషరు, మన ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టి సరదా ఎక్కడికి ట్రిప్ వేయాలనిపించింది. సో ఎస్, ఐమ్ హియర్. అండ్ యాక్చువల్లీ మా ప్లేస్ కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడికి వచ్చానో కూడా తర్వాత చెప్తాను. అండ్ యూ కెన్ సీ దిస్ డార్మర్. ఈ లోపల మీరు అందరూ ఒకవేళ కుతూహలం ఆగలేకపోతే కనుక జస్ట్ సర్చ్ ఇట్ ఇన్ ద గూగుల్, యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో ఈ డే టు డే లైఫ్లో చిరాకు వచ్చి ఇంద్రబాబు జీవితం బతకాలా సావాలా అన్న ప్రెషర్లో ఎక్కడికైనా సరదాగా మాన్సూన్ సీజను బాగుంది, క్లైమేట్ అదిరిపోయింది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. గూగుల్ తెల్లని అడిగితే ఒక మంచి ప్లేస్ చూపించింది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద గాడ్స్ ఓన్ కంట్రీ అనే ప్లేస్ కూడా ఇదే అన్నమాట. సో ఇంకా అది మీకు చెప్పాల్సింది ఏముంది, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుడే మెచ్చిన ప్లేసే అంటే డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్. డూడ్స్, యూ కాంట్ బిలీవ్, నేను చూసిన వీడియోస్, రివ్యూస్ అవన్నీ నిజమేనా? రీల్స్లో పెడతా ఉంటారు అసలు కేరళ ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, అసలు నిజమేనా? నిజంగానే అలా ఉంటుందా? నిజంగానే గాడ్స్ ఓన్ కంట్రీలా ఉంటుందా అని నేను తెలుసుకోవడానికి మాత్రమే ఈ బ్లాగ్ చేస్తున్నాను. నేను కేరళ ట్రిప్కి వచ్చాను. కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాను. వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. వైజాగ్ నుంచి యాక్చువల్లీ నేను చూశాను ఎక్కడ దిగితే బాగుంటుంది, బడ్జెట్ ట్రావెల్లో చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ సడన్ ప్లాన్ కదా, మన బ్యాక్ ప్యాకర్స్ అందరూ ఎట్లా అంటే సడన్గా ప్లాన్ చేసేసుకుంటాం, టక్ మన టికెట్ తీసుకుంటాం, ఎక్కేస్తాం. సో అట్లనే నాకు ప్లానింగ్ ఏమి ఉండదు. ముందు నుంచి చూడాలి, ముందు నుంచి వీడియోలు తీయాలని ఏమి ఉండదు. యాజ్ ఆఫ్ సడన్గా నేను టక్మని అనుకున్నాను. 2 days ముందు అనుకున్నాను. 3rd dayకి మా ఇంట్లో చెప్పాను, టాటా బై బై అని చెప్పాను. వాళ్ళు కూడా బ్యాగ్ అని సర్దీసి బయటకు వచ్చాను. సో డూడ్స్, యాజ్ ఐ సెడ్, బడ్జెట్ ట్రావెల్ చేయాలంటే కనుక సింపుల్ హాస్టల్ వరల్డ్ అనే యాప్కి వెళ్ళండి. అండ్ నేను చెప్పినట్టుగా నేను క్యాలికట్లో ఉన్నాను. ఆ యాప్లోకి వెళ్ళి మంచి ప్రాపర్టీ సెర్చ్ చేస్తే నాకు ఒక మంచి స్టే దొరికిందనమాట. స్టే ఐ టోల్డ్ యూ, ద డార్మర్ స్టే. ఇది సౌత్ క్యాలికట్ బీచ్ రోడ్లో ఉంటుంది. దీని ఎదురుగుంటేనే బీచ్ భయ్య. పైకి వెళ్ళి చూస్తే మటుక వ్యూస్ అద్దరిపోయినాయి. అండ్ ఈరోజు క్లౌడీగా కూడా ఉంది. సూపర్. రోడ్డు పక్కనే అనమాట, చాలా ఈజీ. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో కూల్ పర్క్స్ ఉన్నాయి, రెడ్ బుల్స్ ఉన్నాయి, అండ్ ఎవరికైనా కావాలంటే మిల్క్ షేక్స్ అవి ఉన్నాయి. వాటర్ 24 hours అండ్ చాక్లెట్స్ దే హ్యావ్ సమ్ హియర్. సో క్యూట్ కదా. ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కనుక సరదాగా మీరు రండి. ఇఫ్ యూ హర్ సి ఇట్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మిక్స్డ్ రూమ్స్ ఉంటాయి అండ్ ఫీమేల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. ఇక్కడ లేడీస్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో గుడ్. నేను స్టే చేసిన రూమ్ అయితే ఇది. అండ్ దిస్ ఈస్ ద రూమ్ ఐ స్టేడ్. చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఏసీ. అండ్ ఇది మొత్తం 8 మిక్స్డ్ రూము. నాకు 4 మిక్స్డ్ రూమ్ దొరకలేదు. అండ్ దిస్ ఈస్ మై బెడ్. ఐ స్టేడ్ హియర్. అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. సో గుడ్. చాలా బాగుంది వాష్రూమ్ కూడా. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మా కేరళ ట్రిప్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసాము. ఓకేనా. సో నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చాను. అండ్ ఇదిగోండి బీచ్ సూపర్ ఉంది. ఐ థింక్ ఇది ఐ లవ్ కోయికోడ్ అనుకుంటా. చాలా బాగుంది. అండ్ ఈరోజు క్లౌడీగా కూడా ఉంది కేరళలో. ఐ మీన్ క్యాలికట్లో. ఇట్స్ లైక్ వెరీ 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 కూల్. అండ్ ఇలాగుంటే భయ్య ట్రావెలింగ్ బాగా చేయొచ్చు, బాగా తిరగచ్చు, బాగా ప్లేసెస్ చూపించవచ్చు. తిరగడానికి కూడా ఎనర్జీగా ఉంటుంది. ఇగో నేను చెప్పాను కదా, అమ్మ సోలో బ్యాక్ ప్యాకర్. సింపుల్, ఒకటే బ్యాగ్, ఇంకేం ఉండవు. షూసు 2-3 పేర్లు క్యారీ చేయను, ఒకటే షూ ఉంటుంది. చెప్పులు ఉండవు, ఏముండవు. కావాల్సిన ఎసెన్షియల్స్ అందులో సగం డ్రోన్ ఒకటి, బ్యాటరీస్ ఒకటి, ఎక్స్ట్రా బ్యాటరీస్, పవర్ బ్యాంకులు తప్పితే నా లగేజ్ ఏముండదు. ఓన్లీ చిన్న బట్టలు, 2-3 షార్ట్లు, 2-3 ప్యాంట్లు, అంతే. డన్ అయిపోయింది. ఇక్కడ 2-3 హోటల్స్ పేర్లు చెప్పారు. ఒకటి పారగన్ అంటే చెప్పుల షాప్ అనుకున్నారు. కాదు. పారగన్ అనేది రెస్టారెంట్ అంట, బాగా ఫేమస్. సో డూడ్స్, పారగన్ రెస్టారెంట్కి వచ్చేసాము. యాజ్ ఐ టోల్డ్ యూ, క్యాలికట్లో
ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే బిర్యానీ ఎదిరిపోద్ది అని చెప్పారు. పారగన్ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది అన్నారు. ఇక్కడికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఈ బయట నుంచి చూస్తుంటే చాలా చిన్న కనబడుతుంది, మీకు చూపిస్తాను. చాలా చిన్నగా ఉంది, బట్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. పదండి. ఇదే పారగన్ రెస్టారెంట్. ఇది బాగా ఫేమస్ చెప్తున్నాడు, ఇక్కడ బిర్యానీ టేస్ట్ బాగుంటుందంట. సో హైదరాబాద్లో తిన్నాం బిర్యానీ, ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే గైస్, సో ఈ లోపలికి వచ్చాం ఏసీ కౌంటర్లోకి. బాగుంది, మెనూ ఒకటి ఇచ్చారు సింపుల్గా. చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్, ద ఫుడ్ ఈజ్ హియర్. ఐవ్ ఆర్డర్డ్ 2 ఐటమ్స్. ఒకటి ఫేమస్ అయిన మటన్ బిర్యానీ, ఇక్కడ బాగా ఫేమస్ అంట మటన్ బిర్యానీ. సో ఒక మటన్ బిర్యానీ హాఫ్ ఒకటే ఆర్డర్ చేసాం, స్మాల్ క్వాంటిటీ ఇచ్చారు. చూద్దాం. రైస్ అయితే బాస్మతి రైస్లో అనిపించట్లేదు, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, చూద్దాము. అండ్ ఐ ఆర్డర్డ్ ఫర్ డ్రాగన్ చికెన్, ఇది కూడా హాఫ్ ప్లేట్ ఆర్డర్ చేశాను. సో 2 ఇచ్చారు, చూద్దాం ఎలా ఉంటాయో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ బిర్యానీ ఫర్ మై సెల్ఫ్. అండ్ చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ చూసి చెప్తాను ఫస్ట్. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, జ్యూసీగా ఉంది. బాగుంది. యూజువల్గా మనకి స్పైసీ చేస్తారు కదా, ఇది స్పైసీ లేదు. కొంచెం హనీ ఫ్లేవర్ ఉంది, డ్రాగన్ చికెన్ కదా, హనీ వేసి పైన జీడిపప్పులు, యాలక్కాయలు, లవంగ మొగ్గలు ఇవన్నీ వేసి చేశారు. బాగుంది, చాలా బాగుంది ఫ్లేవర్. ఇప్పుడు నేను బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను అనమాట. బిర్యానీలోకి చాలా వెరైటీగా ఇది చూడండి, పచ్చడి ఒకటి ఇచ్చారు, చిన్న పచ్చడిలా ఉంది. ఇది ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ లాంటివి. ఇంకోటి యాజ్ యూజువల్ రైటా ఇచ్చారు, ఒక రైటా. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక చట్నీలా ఉంది, కనిపిస్తుందా మీకు? చట్నీ కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. బిర్యానీకి మామూలుగా మన వాళ్ళు అయితే హైదరాబాద్ కట్టా ఇస్తారు, ఇక్కడ బిర్యానీ పచ్చడి ఇచ్చారు. పచ్చడిలో ఉంది, కొబ్బరి పచ్చడిలో ఉంది. ఇది కొబ్బరి పచ్చడిలో ఉండబెట్టి బాగుంది. ఇది కొబ్బరి పచ్చడే, కేరళలో ఫేమస్ కొబ్బరికాయలు కదా. బాగుంది భయ్య. కొబ్బరి చట్నీ ఇచ్చారు బిర్యానీలోకి, చూద్దాం బిర్యానీలోకి ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం. కొబ్బరి పచ్చడి బాగుంది బ్రో. బిర్యానీ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ రైస్. ఇది ఇట్స్ నాట్ లైక్ బిర్యానీ కైండ్ ఆఫ్, ఇట్స్ ఫ్లేవర్డ్ రైస్, కంప్లీట్ ఫ్లేవర్డ్ రైస్. మామూలుగా మన బిర్యానీలో చాలా జాజిపత్రి, జాజికాయ, పలవాకు అన్నీ కనబడతాయి కదా, అట్లాంటివి ఏం లేవు. చాలా సింపుల్గా, క్యూట్గా, స్పైసీ ఏం లేకుండా నార్మల్ ఫ్లేవర్ ఉంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. డూట్స్ డన్ విత్ ఈటింగ్ పారగన్ బిర్యానీ. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారు, పెద్ద క్రౌడ్ ఇయర్. యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద సీట్స్. వెరీ క్రౌడెడ్ ప్లేస్, వెరీ క్రౌడెడ్. ఫేమస్ ఇన్ క్యాలికట్ పారగన్ బిర్యానీ. సో ఇప్పుడే అయిపోయింది, తినడం అయిపోయింది. సో బాగుంది ఇదంతా. ఇక్కడేమో టేక్ అవే చివర, ఇదంతా టేక్ అవే ప్లేస్ అనమాట. బ్రిడ్జ్ కిందే ఉంది, మెయిన్ రోడ్ పక్కనే, బీచ్కి దగ్గరలో. ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా, అక్కడ సిట్టింగ్. ఇదేమో ఇక్కడేమో పార్సిల్ టేక్ అవే అనమాట. సో అది బ్రో, బాగుంది పారగన్ బిర్యానీ. పారగన్ షాప్కి వెళ్ళి చెప్పులు కొన్నాను, కానీ పారగన్ వెళ్ళి బిర్యానీ తిన్నాను భయ్య ఫస్ట్ టైం. మీరు కూడా రండి, చాలా బాగుంది. డూట్స్ పారగన్లో బిర్యానీ తినేసాం. డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చాం, SM మార్కెట్ అంట. ఎందుకంటే ఈ క్యాలికట్లో ఇది టాప్ సెకండ్ ప్లేస్ అనమాట. SM మార్కెట్ అనేది డెఫినెట్లీ విజిట్ చేయమని ఉంది. tripadvisor.com అనే వెబ్సైట్ ఉంటుంది, లేదా యాప్ కూడా ఉంటుంది. నేను అవి బేస్ చేసుకుని నేను ఐటనరీ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందులో ఫస్ట్ ప్లేస్ అయితే కనుక రెస్టారెంట్స్లో అయితే పారగన్కి వెళ్ళి తినమని చెప్పింది. అండ్ ప్లేసెస్లో బీచ్ మనం ఆల్రెడీ చూసాం కదా. సో కోయికోడ్ బీచ్కి వెళ్ళాము, అండ్ మేము క్యాలికట్ సౌత్ బీచ్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడు SM మార్కెట్. సో యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. బాగుంది ప్లేస్. మనుషులు కూడా చాలా పొలైట్ భయ్య, అందరూ చాలా మంచోళ్ళు ఇక్కడ. బేసికల్లీ చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అయితే మినిమమ్ ఇక్కడ వచ్చి అంటే ఆటోకి కానీ ఏదైనా ఉంటే మినిమం ఛార్జ్ 30 రూపాయలు అనమాట. ఆటోకి 30 రూపాయలు ఇచ్చేస్తే మనం తీసుకొచ్చి దింపేస్తాడు. ఇప్పుడు ఎక్కడికైనా మీటర్ ఫెయిర్ అంతా. మీరు లొకేషన్ పెట్టుకోవడం, మీటర్ ఆన్ చేయమని చెప్పడం, మీటర్ ఆన్ చేస్తూ ఉంటాడు. అది మినిమమ్ 2 కిలోమీటర్స్ అనుకుంటా, 30 రూపీస్. అక్కడి నుంచి మనకి మీటర్ పెరుగుతూ ఉంటుంది. సేమ్ మన కోటి మార్కెట్లోనే ఉంది, కదా కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగుంది, వైబ్ అయితే చాలా బాగుంది. ఈ లోపలికి కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి రానివ్వట్లేదు. ఇంకో అక్కడే ఆపేశారు ట్రాఫిక్ కానిస్టేబుల్స్. సో సింపుల్ అనమాట, సో క్యూట్, బాగుంది కదా. డూడ్స్ SM మార్కెట్లో ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. ఓల్డ్ థియేటర్ అనుకుంటా, పాత థియేటర్ లాగా ఉంది ఒకటే. ఎందుకంటే అక్కడ ఏదో గేమ్ చేంజర్ ఆఫ్ మాలీవుడ్ అంట, సెకండ్ వీక్ అదేదో పేరు ఉంది ఈ చివర, ఆ పేరేంటో తెలియట్లేదు. ఈ థియేటర్ చూడ ఎంత క్యూట్ ఉందో, కనిపిస్తుందా మీకు లోపల? భలే క్యూట్ ఉంది కదా.
అసలు మన థియేటర్లు ఎలా అయిపోయినాయి మన ఆంధ్రాలో పెద్ద పెద్ద కాంప్లెక్స్లో కట్టేశారు, కానీ ఇలాంటి పాత థియేటర్స్లో చూస్తే బాగుంటుంది. అక్కడ చూడండి మ్యాజిక్ ఫ్రేమ్స్ అంట. లోకా చాప్టర్ అండి. అరే లోకానా, నేను ఇంకా ఏదో అనుకున్నా. లోకా చాప్టర్ 1 ఏమని అనట్లేదు. ఈ వాక్వేలోకి రిక్షాలు కానీ సైకిల్స్ కానీ ఏమి లేవు. 2 వీలర్స్ కూడా అలౌ చేయట్లేదు, ఓన్లీ వాకర్స్కి అనమాట. యూ కెన్ వాక్ ఆల్ ద వే అండ్ సేమ్ మన కోటిలానే ఉంటాయి. యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్, బ్యాగ్స్, బట్టలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఎస్ఎం మార్కెట్లో. బాగా ఫేమస్ అని చెప్పారు. ఒక 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ అంట స్ట్రీట్. ఆల్మోస్ట్ సగం చూసేసాము. సింపుల్ ఇవ్వండి, ఇలానే ఉంటుంది, పెద్దగా చూడాల్సిన ఏం లేవు. అదే మార్కెట్ పండగ టైంలో అయితే మంచి హడావుడు ఉంటుంది, ఈవినింగ్ టైంలో అయితే వైబ్ బాగుంటుంది. ఎందుకంటే లైట్లు వీటితో పెట్టి కొంచెం నీట్గా కలర్ఫుల్గా పెడతారనుకుంటా. ఇంకా లోపల సబ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి ఇలా. సో డ్యూట్స్, సవక బాగా సవక, చాలా సవక. ఈ ఎండ బయట కుమ్మేస్తుంది. సరదా క్యాప్ తీసుకుందామని వచ్చాను. నార్మల్గా టోపీలు ఉంటాయి, టోపీ వాళ్ళ క్యాప్స్ ఉంటాయి, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సో మనం ఏం చేసినా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా చేస్తాం కదా. స్పానిష్ క్యాప్ అనమాట, కౌబాయ్ క్యాప్ అని కూడా అనొచ్చు. సో ఇది బాగుందా గైస్, ఎలా ఉంది? సవక జస్ట్ ఎంత 300 రూపాయలు చెప్పాడు. మనం డెడ్ సవక కదా, మన 60% డిస్కౌంట్కి అడిగా, 100 రూపాయలకి అడిగా. ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ 150 ఫైనల్ చెప్తున్నాడు. చాలా పెద్ద రోడ్డు అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ నడుచుకుని లోపలికి వచ్చాను. ఇంకా షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఇట్స్ గుడ్. సో ఇది గైస్ ఎస్ఎం మార్కెట్ ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూడడానికి ప్లేసెస్ అంటే జనరల్గా సిటీ కల్చర్ ఎక్కువ. ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ బీచ్ ఉంది, కోస్ట్ ఉంది, బాగానే ఉంటుంది ప్లేస్ చూడడానికి. క్యాలికట్ చూడండి సరదాగా వచ్చి. బట్ మన మెయిన్ టార్గెట్ వచ్చి వయనాడ్. అండ్ ఇక్కడ నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళిపోతాను డూడ్. సో ఫైనల్ అట్ ద కోజికోడి బస్ స్టాండ్, అదే క్యాలికట్ బస్ స్టాండ్కి వచ్చేసాము. సో చాలా దగ్గర ప్లేసెస్ అన్నీ. ఇదే బస్ స్టాండ్ బయట ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి వయనాడ్కి వెళ్ళే బస్సులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి కనుక్కుందాం. ఓకే, లెట్స్ గో. సో డూడ్స్ ఫైనలీ ఐమ్ అట్ Y3 వయనాడ్. అంటే వయనాడ్ అనేది యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు అదొక ప్లేస్, సిటీ లేదా విలేజ్ అనుకుంటారు. నేను కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ అలాంటి వాళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాను. యాక్చువల్లీ వయనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్లో వయనాడ్ అనే డిస్ట్రిక్ట్లో వయనాడ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అంటే టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి టు ఎక్స్ప్లోర్. బస్లో వచ్చాను నేను ఇక్కడికి. ఇట్ టుక్ మీ 75 రూపీస్. నేను హాస్టల్ వరల్డ్లో ఆ యాప్లో నేను ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాను. దాని పేరు వచ్చి Y3 వ్యాలీ రిసార్ట్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ అనదర్ దెన్ ద హాస్టెల్లర్. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, హాస్టెల్లర్ అనే యాప్ కూడా ఉంది. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 450 రూపీస్ పర్ నైట్. సో నేను 2 డేస్ ఇక్కడ బుక్ చేసుకున్నాను, ఇవాళకి రేపటికి. యాక్చువల్లీ నేను 4:30కే వచ్చాను ఇక్కడికి. పెద్ద వర్షం, బీభత్సమైన వర్షం పడిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు నా వెనకాల అంతా మొత్తం తడిసిపోయింది, ఫుల్ వర్షం. సో ఇది ప్రాపర్టీ. ఇప్పుడే వర్షం తగ్గింది, బయటకు వచ్చాము. ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 5:30 అలా అవుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ నేను రోడ్లో తీద్దాం అనుకున్నాను కానీ ఇట్ వాస్ కంప్లీట్లీ రైనింగ్ అనమాట. కుడెంట్ ఏబుల్ టు షూట్. బికాస్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. అండ్ చాలా రూమ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఉన్నాయి, డబుల్ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇవి కూడా ఉన్నాయి అనమాట, అంటే హాస్టల్ స్టే లాగా మనకి బంక్ బెడ్స్ ఉంటాయి కదా, అట్లా కూడా. సో దిస్ ఈస్ ద ఆఫీస్ రిసెప్షన్ యాక్చువల్లీ, ద హాస్టెల్లర్ది. సో బ్యూటిఫుల్. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్లీ ద హాస్టల్ వరల్డ్లో బుక్ చేసుకోండి. ఈ Y3 వ్యాలీలోని ఇది ఒక మంచి ప్లేస్ యాక్చువల్లీ. దీని పక్కనే రెస్టారెంట్ ఉంది. దిస్ ఇస్ రెస్టారెంట్. సో యూ కెన్ గెట్ ఫుడ్ ఎనీ టైమ్ హియర్. యా, దిస్ ఇస్ ద ప్లేస్. డూడ్స్ రిసెప్షన్ చూసారు కదా. అండ్ బయటకు వచ్చిన తర్వాత స్ప్లెండెడ్ ఉంది భయ్యా. దే ప్రాపర్టీ హాస్ లాట్ ఆఫ్ స్పేస్. కామన్ ఏరియా కూడా ఉందంట పైన. ఇదిగోండి పైన చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు పైన ఉంది కదా, ఇది కామన్ ఏరియా. ఈ పైన అందరూ కూర్చుని చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మాకు వాలంటీర్ ఉంటారంట. ఫ్రైడే, సాటర్డే, సండే పార్టీస్ జరుగుతాయండి. ఇక్కడ పార్టీస్ హోస్ట్ చేస్తారు. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే. చిల్ ఉంది భయ్య. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది, అండ్ వెరీ ఈజీ టు యాక్సెస్. యాజ్ ఐ కెన్ సీ దెర్ ఇస్ అ పూల్ ఓవర్ హియర్ అండ్ దిస్ అ కామన్ ఏరియా హియర్. ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. యా, వీ హ్యావ్ అ పూల్ దేర్. పార్కింగ్ ఏరియా ఇది, కిడ్స్ ప్లే ఏరియా ఇది. అండ్ ఇది ప్రాపర్టీ. సో కూల్ కదా. And guys, guess what? I have a friend here. I have a new friend. His name is Xavier. He's from Kochi. Na roommate. Say bro, so what are you doing and where are you from? Like right now I'm a IT professional working in TCS. Oh, yeah. Nice. Good. So you got good salary and good chicks, బ్రో కొచ్చి టీసీఎస్ క్యాంపస్ అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడ
మామూలుగా ఉంటారులే అమ్మాయిలు, అసలు ఒక రేంజ్లో ఉంటారు. బెంగళూరు తర్వాత అంత అందమైన అమ్మాయిలు కొచ్చి టీసీఎస్లో కనిపిస్తారండి. యూ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ బ్రో? No girlfriend. So if anyone girl is watching from TCS, go get him, okay? So guys, I'm gonna show you my bunk bed room చూపిస్తాను రండి. అండ్ ఇది కామన్ ఏరియా, ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. నేను చెప్పాను కదా ఎవ్రీ ఫ్రైడే సాటర్డే దిస్ గోనా బీ సమ్ యాక్టివిటీస్. ఆ ప్లేస్ ఇదే అనమాట. జస్ట్ చూడండి, ఐ టేక్ యూ టు ద రూమ్, కమ్ ఆన్. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. నమస్తే ట్రావెలర్. అండ్ దిస్ ఈజ్ ఆర్ బ్యూటిఫుల్ బెడ్స్. ఎస్, అండ్ దిస్ ఈజ్ మై బెడ్. అండ్ చాలా స్పేషియస్ ఉంది, చాలా కూల్ ఉంది. అండ్ 2 అనమాట. ఇది 8 షేరింగ్ మిక్స్డ్ బెడ్. అంటే గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, ఆల్ దే కెన్ షేర్. ఇది వీకెండ్స్ కాదు కదా, సో ఐ కేమ్ ఇన్ వర్కింగ్ టైంలో వచ్చాను, అందుకని కొంచెం ఫ్రీ ఉంది. నేను చెప్పాను కదా ఒక జేవియర్ అని ఒక అబ్బాయి ఫ్రమ్ కొచ్చి, అండ్ దట్ గైస్ ఒకడు ఇక్కడ బెడ్ ఇది. అండ్ ఇంకొక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్బాయి బెంగళూరు అబ్బాయి అంట. ఈ ఆల్రెడీ తను బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. సో ఇక్కడ వీటికి స్పేస్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ఇచ్చారు. అండ్ మనం లాక్ కూడా వేసుకొని ఒకరు బయటికి వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వాష్రూమ్. చాలా బాగుంది వాష్రూమ్. అండ్ ఇది సో బ్యూటిఫుల్, చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది. సో గైస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ డే. సో నేను వచ్చేసాను. ఐ మీన్ వైనాడ్ Y3 రైట్ నవ్. అండ్ ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని, ఇట్స్ ఆల్రెడీ ఈవినింగ్ 7:30, 6, 7 అవుతుంది. సో రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటి అనేది రేపు మార్నింగ్ చెప్తాను. సో స్టే ట్యూన్డ్. గుడ్ నైట్.